హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. ఆలు కుర్మా పుల్కా బండి మీద ఏకదమ్ మసాలాతో పట్టించిన ఆలు కుర్మాని ఎప్పుడైనా టేస్ట్ చేశారా? మరి అంత మసాలా లేకుండా అదే టేస్ట్ తోటి నా స్టైల్లో ఆలు కుర్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బంగాళదుంపల్ని 4 ముక్కలుగా కట్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం మసాలాను సిద్ధం చేసుకుందాం. దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గసగసాలు అనేవి చిన్నగా ఉంటాయి కాబట్టి గ్రైండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అవి నలిగేదాకా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది గ్రైండ్ చేసుకునే లోపల బంగాళదుంపలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిపోయిన బంగాళదుంపని చెక్కు తీసి పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండల్ కానీ ఒక వెడల్పాటి గిన్నె కానీ తీసుకొని దాంట్లో ఒక 2 నుండి 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి 1 స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని ఒకసారి వేగనిచ్చాక ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసి పచ్చి వాసన పోయేదాకా వేగించుకోవాలి. ఎక్కువ టైం లేదు అనుకునే వాళ్ళు బంగాళదుంపని కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ రానిచ్చినా సరిపోతుంది. ఇలా బాగా వేగిన తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే ధనియాల పొడి, 2 పచ్చిమిర్చిని చీలికలుగా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కారం అనేది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యూజ్ చేయట్లేదు, నార్మల్ కారమే యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక రుచికి సరిపడా ఉప్పు, టమాటా ప్యూరీ వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. నేను టమాటా ప్యూరీ కోసం ఒక 2 టమాటాలు తీసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా టమాటా ప్యూరీ వస్తుంది. ఈ రెసిపీ ఎక్కువ నైట్ టైం పుల్కాస్ తినే వాళ్ళకి, ప్లస్ ఇంకేమైనా మనం కర్రీస్ చేయాలి చపాతీలోకి అని అనుకునేటప్పుడు బంగాళదుంపలు అనేవి ఇంట్లో ఎప్పుడూ అందరి దగ్గర ఉంటాయి కాబట్టి హడావిడి లేకుండా త్వరగా అయిపోయే రెసిపీ కూడా. ఒక 2 నిమిషాలు అయ్యాక మూత తీసి ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని అవంతా కూడా బాగా ఉడికించుకున్నాక మనం ఇందాక ఉడికించుకున్న బంగాళదుంపల్ని బాగా మెత్తగా స్మాష్ చేసేసి దీంట్లో వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకున్నామంటే ఆలు కుర్మా అనేది ఆల్మోస్ట్ రెడీ అయినట్లే. మరి ఫైనల్గా కొత్తిమీర లేకపోతే ఎలా? కొత్తిమీర వేసి వేడి వేడి చపాతీ కానీ పుల్కాతో కానీ కొద్దిగా ఉల్లిపాయలు, నిమ్మరసాన్ని టచ్ చేసి సర్వ్ చేసుకుంటే అదేదో పాటలో ఆలుగడ్డ ఆలుగడ్డ ఎక్కడికి వెళ్తున్నావు, సంక్రాంతి వచ్చిందని ఆశతో బయటికి వెళ్ళాను అన్నట్టుగా పండగని లాగిచ్చేస్తారు. మరి ఏకదమ్ మసాలా కానీ మసాలాతో ఆలు కుర్మా రెడీ చేసేసాను. మరి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆగండి, మీలో ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఫాలో అవుతారు కదూ? మరి ఫాలో అవ్వాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.